హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ని సీఈఓ కాకుండా చేయడానికి జ్యోత్స్న శౌర్యని కిడ్నాప్ చేసి కార్తీక్ని బెదిరించాలని చూస్తుంది. ఇక దాంతో శివనారాయణ జ్యోత్స్న విషయంలో షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నాడు. మరి అసలు ఏం జరిగింది? అసలు జ్యోత్స్నకి అలా ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు? మరి జ్యోత్స్నకి ఇప్పటికైనా బుద్ధి రానుందా? అసలు మరి జ్యోత్స్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని కథ ఎటు మలుపు తిరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో అసలు జ్యోత్స్న సీఈఓగా ఉంటే మేము ఈ కంపెనీలో ఉండము అని చెప్పేసి తేల్చి చెప్పేస్తారు బోర్డు మెంబర్స్. ఇక దాంతో ఎలాగైనా వాళ్ళని ఒప్పించాలని చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. అయితే బయట తన బావ కార్తీక్‌తో చేసిన ఛాలెంజ్ గుర్తొస్తుంది. అసలు నిజంగా బావని ఈ లోపలికి రాకుండా చూడాలి. బావని సీఈఓగా కాకుండా చూడాలి. నేను ఏం చేస్తే బావని సీఈఓగా కాకుండా ఆపగలనో నాకు తెలుసు. కానీ ఇదంతా సక్సెస్ అవుతుందా? బావ దీనికి భయపడతాడా? లేక ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తూ తనలో తాను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక తర్వాత జ్యోత్స్న పడే టెన్షన్‌ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దశరథ. ఆ తర్వాత ప్యూన్‌ని పిలిచి కార్తీక్‌ని బయట ఉన్నాడు. కార్తీక్‌ని లోపలికి రమ్మని చెప్పండి అని చెప్పేసి అంటాడు శివనారాయణ. అయితే శివనారాయణ చెప్పిన దాని ప్రకారం కార్తీక్‌ని పిలవడానికని బయటికి వెళ్తాడు. అయితే అంతలోనే కార్తీక్‌కి ఫోన్ దాంతో కార్తీక్ హడావిడిగా బయలుదేరుతుండగా తను పిలిచేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు కార్తీక్. ఇక ఏంటి? ఏం జరిగింది? ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు? శివనారాయణ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే నాకు వెంటనే అర్జెంట్ పనుంది. నేను తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్ళబోయే పని చాలా ఇంపార్టెంట్ అంటూ టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాడు. కానీ తాతగారికి నేను ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. అది తాతగారిని వినమని చెప్పండి అనగానే, సరే సార్ చెప్తాను అనగానే ఇక వెంటనే శివనారాయణ కార్తీక్ ఏంటి వాయిస్ మెసేజ్ పెట్టాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే వెంటనే వాచ్‌మెన్ వచ్చి సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెప్పేసరికి సార్ కార్తీక్ సార్ హడావిడిగా టెన్షన్‌తో బయలుదేరారు. మిమ్మల్ని ఒక 10 మినిట్స్ తర్వాత కలుస్తానని చెప్పారు అనగానే, ఇక ఏంటి తాత నువ్వు బావని సీఈఓని చేయాలని అనుకున్నావు. కానీ బావ నీ మాటని కూడా కేర్ చేయకుండా నువ్వు పిలుస్తున్నావన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని జ్యోత్స్న రెచ్చగొట్టేలా మాట్లాడేసరికి శివనారాయణకు కాస్త కోపం వస్తుంది. అయినా కార్తీక్ ఈ సమయంలో ఎందుకు వెళ్ళాడు? అది కూడా నేను పిలుస్తుంటే వెళ్ళాడు. ఏదో వాయిస్ మెసేజ్ పంపాడు అని అందరి ముందు చూడకుండా కార్తీక్ పెట్టిన మెసేజ్ వినడానికి బయటికైతే వెళ్తాడు. ఇక తర్వాత కార్తీక్ శౌర్యను కాపాడుకోవడానికి అలాగే జ్యోత్స్నకి బుద్ధి రావాలి అంటే ఆ ఇంటి వారసురాలైన దీపే అక్కడ సీఈఓగా ఉండాలి. దీపను వెంటనే ఆఫీస్‌కి రమ్మని చెప్తాను అని చెప్పేసి దీపకి కాల్ చేస్తాడు. దీప నువ్వు వెంటనే ఆఫీస్‌కి రావాలి అని చెప్పేసి అనగానే అదేంటి బావ నేనెందుకు ఆఫీస్‌కి? నేనొచ్చి ఏం చేస్తాను అనగానే నేను చెప్పింది చెయ్యి దీప. నాకు చాలా ఇంపార్టెంట్ పనుంది. నేను అందుకనే బయటికి వెళ్తున్నాను. అక్కడ తాత ఏ నిర్ణయం తీసుకున్నా అది మనకు మంచే జరుగుతుంది. నువ్వు వెంటనే ఏమీ ఆలోచించకు. పనులన్నీ వదిలేసి నువ్వు వెంటనే ఆఫీస్‌కి వెళ్ళు అని చెప్పేసి అనగానే దీప్ అయితే ఆఫీస్‌కి వెళ్తుంది. ఇక వాయిస్ మెసేజ్ చూసుకోవడానికి శివనారాయణ అయితే బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత తాత నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు అంగీకరిస్తావని నాకు తెలుసు. కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటాను. నువ్వు ఒక విషయంలో నన్ను క్షమించాలి తాత. నువ్వు నన్ను ఈ కంపెనీకి సీఈఓగా చేయాలి అనుకుంటున్నావని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నన్ను సీఈఓగా చేయాలి అనుకుంటే మాత్రం నా బదులు నా భార్య దీపను చేయండి. ఎందుకంటే దీప అన్నిట్లా సమర్థివంతురాలు. అలాగే అందరినీ ఎలా చూసుకోవాలి, ఈ కంపెనీని ఎలా పైకి తేవాలి, అలాగే తన వంటల మెళకువలతో తాను మాత్రమే ఇంకా బాగా డెవలప్ చేయగలదు. అలాగే తనకి సపోర్ట్‌గా నేను ఎప్పటికీ ఉంటాను. కానీ నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. అది ఇప్పుడు నేను చెప్పలేను అని అనగానే
అసలు ఏం జరుగుతుంది? అసలు కార్తీక్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు? అసలు జ్యోత్స్న ఎందుకు అంత కూల్‌గా ఉంది? ఇప్పటి వరకు కనిపించిన టెన్షన్ తనలో ఇప్పుడు లేదేంటి? అంటే కార్తీక్‌ని తనే బయటికి వెళ్ళేలా చేసిందా? అసలు కార్తీక్‌ని ఏం చేయాలనుకుంటుంది? సీఈఓగా మళ్ళీ తనే కొనసాగాలని కార్తీక్‌ని బెదిరించిందా? కార్తీక్ అందుకనే వెళ్ళిపోయాడా అంటూ తన మనసులో 10 రకాల ఆలోచనలైతే మెదులుతూ ఉంటాయి శివనారాయణకి. ఇక అంతలోనే దీపను సీఈఓగా చేయమని చెప్పడం, ఇక వెంటనే దీప ఆఫీస్‌కి రావడం, బయట ఉన్న శివనారాయణ టెన్షన్ పడుతూ ఉండడం చూసి, "ఏంటి తాతగారు? ఏం జరిగింది? బావ ఎందుకు అలా కంగారుగా నన్ను ఆఫీస్‌కి రమ్మని చెప్పాడు? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. బావ ఏదో టెన్షన్ పడుతున్నాడు తాతగారు" అనగానే, "అవునమ్మా! నాకు కూడా అర్థమైంది. ఏదో జరుగుతుందన్న విషయం అయితే అర్థమైంది. జ్యోత్స్న ఏదో చేసుంటుంది. జ్యోత్స్నే కార్తిక్‌ని ఏదోలా బెదిరించుంటుంది. కానీ జ్యోత్స్న చేతుల్లో ఈ కంపెనీని పెట్టి, ఈ కంపెనీని రిస్క్‌లో పెట్టదలుచుకోలేదు. కానీ ఏం జరుగుతుంది? అసలు కార్తిక్ ఎందుకు వెళ్ళాడు? ఆ విషయం తెలీదే. అసలు ఏం జరిగిందో తెలిస్తే బాగుంటుంది కదా!" అని కార్తిక్‌కి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే కార్తిక్ ఫోన్ అయితే కాస్త సైలెంట్‌లో ఉంటుంది. ఇక తర్వాత శౌర్యని వెతకడానికి వెళ్ళిన ఆ కార్తిక్ అలా శౌర్యని కాపాడి శౌర్యని తీసుకొస్తున్న ప్రాసెస్‌లో తన ఫోన్ అయితే ఆన్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత జ్యోత్స్న కిడ్నాప్ చేయించిందని, శౌర్యని అడ్డుపెట్టుకొని కార్తిక్‌ని బెదిరించిందని, జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికే కార్తిక్ దీపని సీఈఓగా చేయమన్నాడని శివనారాయణకు అర్థమైపోతుంది. జ్యోత్స్న ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. తను ఎందుకిలా మారుతుందో నాకైతే అర్థం కావట్లేదు. తనకి ఏదైనా తనకి బుద్ధి చెప్పాల్సిందే. తను ఇప్పటి వరకు చేసింది తెలియని తనంతో చేసింది అనుకున్నాం. కానీ తను కావాలనే ఇదంతా చేస్తుంది. తను ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు అని అనుకున్న శివనారాయణ జ్యోత్స్నకి బాగా దిమ్మ తిరిగే సమాధానం చెప్పాలి. జ్యోత్స్నకి బుద్ధొచ్చేలా చేయాలి అనుకుంటాడు. ఈ భాగంలోనే అసలు జ్యోత్స్నని సీఈఓ పదవి నుంచి తప్పించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జ్యోత్స్నలో ఎప్పటికైనా మార్పు వస్తుంది. తనలో మార్పు వచ్చి అందరితో సక్రమంగా ఉంటుంది అనుకుంటాడు శివనారాయణ. కానీ జ్యోత్స్నలో ఎటువంటి మార్పు లేకపోవడంతో జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికి దీప సహాయం అడుగుతాడు. ఇక దాంతో "మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తాతగారు" అనగానే, "అయితే నువ్వు కూడా నాతో పాటు రా అమ్మా" అని చెప్పేసి బోర్డ్ మెంబర్స్ దగ్గరికైతే దీపని తీసుకువెళ్తాడు. ఇక తర్వాత ఒక్కసారిగా ఆఫీస్‌లో దీపను చూసి షాక్‌లో ఉండిపోతుంది జ్యోత్స్న. ఇదేంటి బావ వస్తాడు అనుకుంటే దీప వచ్చింది. బావను ఎలాగైనా రాకుండా ఆపగలిగాను. కానీ దీప ఎందుకొచ్చింది? అసలు దీపని తాత ఎందుకు తీసుకొచ్చాడు? కొంపదీసి దీపని సీఈఓగా చేస్తాడా ఏంటి? అయినా నా పిచ్చి అనుమానం కానీ దీపకేం అర్హత ఉందని సీఈఓగా చేస్తాడు? అయినా చేస్తే నన్నో, బావనో చెయ్యాలి. ఎందుకంటే మేము ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళం కాబట్టి. ఈ పని మనిషి అయిన దీపని ఎందుకు సీఈఓగా చేస్తాడు తాత? ఖచ్చితంగా నా పేరే చెప్తాడు. ఇక వేరే ఆప్షన్ ఏది లేదు కాబట్టి నా పేరే చెప్పాల్సిందే అంటూ ఇక జ్యోత్స్న అయితే కాస్త నమ్మకంగా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ కార్తీక్ ఏంటో తెలుసు. కార్తీక్ వాల్యూస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలుసు. అలాగే వర్కర్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఎలా కేర్ తీసుకుంటాడన్న విషయం కూడా మీకు తెలుసు. అలాగే కార్తిక్ భార్య అయిన దీప గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది అనగానే, దీప గారి గురించి మాకు తెలియకపోవడం ఏముంది శివనారాయణ గారు. దీప గారు కార్తిక్ సార్ భార్య కాబట్టి, అయినా దీప గారికి కూడా ఎంప్లాయీస్ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఎంప్లాయీస్ బావుంటేనే కంపెనీ బావుంటుంది. కంపెనీ బావుంటేనే మేము బావుంటాము అన్న థాట్ దీప గారికి ఉంది. సో, మేము దీప గారికి సపోర్ట్ చేస్తాము అనగానే, అందుకోసమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను తీసుకున్న నిర్ణయం గురించి. దీపని ఈ కంపెనీకి సీఈఓగా చేద్దామని అనుకుంటున్నాను అనగానే, ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గ్లాస్ అయితే కింద పడిపోతుంది జ్యోత్స్నకి. ఇక దాంతో షాక్‌తో కుప్పకూలిపోతుంది. "తాత ఏం మాట్లాడుతున్నావు? అయినా ఏ అర్హత లేని ఈ పని మనిషిని తీసుకొచ్చి సీఈఓ పదవిలో కూర్చోబెట్టడం ఏంటి?" అనగానే, తాతగారు నేను ఏ పదవిని ఆశించటం లేదు" అంటూ దీప అనగానే, "చూడమ్మా, పదవిని ఆశిస్తే స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరిగితే అసలు నా అన్న స్వార్థం మనిషిలో ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే ఇక అది నా వరకే ఉంటుంది. మన, మన అనే మన కోసం తాపత్రయపడుతున్న ఎంప్లాయీస్ కోసం అనేది ఏది ఉండదు.
కాబట్టి నీలో స్వార్థం లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి న కానీ తాతలో నాకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎటువంటి అనుభవం లేకుండా నేను ఇంత పెద్ద కంపెనీని ఎలా రన్ చేయగలను అనగానే, నీకు నా సపోర్ట్ ఉంటుంది. అలాగే కార్తిక్ సపోర్ట్ ఉంటుంది. నీకు సమర్థత ఉంది కాబట్టే నేను ఈ పదవిని అప్పజెప్తున్నానమ్మా. అయినా నీ మీద నమ్మకం ఉంచి ఇంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకేం కావాలి? వీళ్ళందరి సపోర్ట్ కూడా నీకు ఉంటుంది కదా! అనగానే, అది కాదు తాతగారు అనగానే, దీప గారు మీరేమీ ఆలోచించకండి. మా అందరి సపోర్ట్ మీకుంటుంది. అలాగే కార్తిక్ సార్ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు అనగానే, కార్తిక్ ఇక్కడికి ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళాడన్న విషయం కూడా నాకు బాగా తెలుసు జ్యోత్స్న. నేను నీతో ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. నీతో చాలా ముఖ్యమైన పనుంది అని చెప్పేసి జ్యోత్స్నకైతే బాగా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. ఇక అందరి ముందు దీపని సీఈఓగా అనౌన్స్ చేసి జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి దీపని ఆ కంపెనీకి సీఈఓగా చేసి జ్యోత్స్నకి బుద్ధొచ్చేలా చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే యెస్ అని కామెంట్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.